ఏంట్రా ఈ వెయిటింగ్? పిండం పెట్టి కాకుల కోసం కాపలా కూర్చున్నట్టు. ఇంతకీ ఆ పిల్ల వస్తుందా రాదా? ఇప్పుడు ఫోన్ కలవట్లేదేంటి మామ? కాఫీ షాప్లో కలుద్దామనింది. కొంపదీసి ప్రాంక్ అయితే కాదు కదా మామ? మనల్ని తామర పుష్పం చేయట్లేదుగా? మనల్ని కాదు నిన్ను. ఇంతకీ నీకు నెంబర్ ఇచ్చిన అమాయకురాలు ఎవర్రా? దేవకన్య మామ. ఆకాశం నుంచి జారిపడి నా కోసం వెతుక్కుంటూ వచ్చిన దేవకన్య మామ. వీడు జగదగ వీరుడని. అయినా నీకు ఆ పిల్ల పడిపోయిందంటే నమ్మేలా లేదురా. అసలు ఇప్పుడు ఎందుకు పిలిచింది అనుకున్నావు? ఎందుకో ఐ లవ్ యూ చెప్పడానికి. మరేమనుకున్నావు మనం అంటే ఒక్క కన్వర్జేషన్స్కి గుంట ఫ్లాట్. అయినా నీ దరిద్రము పొయ్యిలో పెట్టినా కూడా కాలదంటగా. నాకు డౌటే. కాసేపు ఆగు, తనతోనే చెప్పిస్తా. 116 పాపకి. ఓరి నాయనా, ముసలాండ ఏంది? కాఫీ షాప్ లోనే. అవునా, నేను ఇంకా మోదీ గారితో మీటింగ్ లో ఉన్నారనుకున్నాను. టక్కారం. అందమైన అమ్మాయికి ఆ మాంత్రం అలంకారమే. ఒక్కసారి వెనక్కి తిరగండి. ఇక్కడ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఏంట్రా? హలో. బ్యాగ్ ఎదిరింది. ఏంటి? బ్యాగ్ ఎదిరింది. థ్యాంక్ యూ. సారీ మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు. పర్లేదు, నేను కూడా సారీ. ఎందుకు? అదే సూపర్ మార్కెట్లో అలా. వెంటనే సారీ వెనక్కి తీసుకోండి. ఎందుకు? మన మధ్య ఈ కాన్వర్సేషనే లేకపోతే మనం ఇలా కలుసుకోవడానికి అర్థమే లేదు. ఏమంటారు? కరెక్టే. నెంబర్ ఇచ్చేదేదో డైరెక్ట్గా ఇవ్వచ్చుగా. ఇదంతా ఎందుకు? బాగా మాట్లాడితే సరిపోతుందా? నువ్వు తెలివైన వాడివో లేదో కూడా తెలుసుకోవాలి కదా. మరి తెలుసుకున్నారా? తెలుసుకున్నా, బట్ మీకే నిరూపించుకోవడానికి 2 days టైం పట్టింది. ఏదో సమ్ టైమ్స్ అలా. ఆల్కహాల్ పర్సెంటేజ్ తగ్గినప్పుడు వాటి టైం పడుతుందిలేండి. రమ్మి మీరు? నా వీడే రమేష్ రమ్మి, ఫ్యాన్ ఆఫ్ బ్రహ్మి. అదే అండి, ఆ రోజు సూపర్ మార్కెట్లో కాండమ్స్ అడిగాడు. వీడు అడిగిందా? చెప్తున్నామండి. హాయ్, ఐఎమ్ రమేష్. యాక్చువల్ గా నాకు ఇవన్నీ ఇష్టం ఉండదండి. వీడే బలవంతం పెడితే వచ్చా. బేసిక్ గా మనకి ఎవడడిగాడు నిన్ను? అంటే చెప్తున్నా. పరువు పోయిందిగా. మీరు తాగుతారా? లేదండి, అలవాట్లేదు. తాడా? లేదండి, అలవాట్లేదు. సత్యమైందిగా, అక్కడే మా ఇల్లు. వీడికి చిన్నప్పుడు మొక్కలకి కుక్క కరిచింది. అబ్బా, అప్పటి నుంచి వీడి బ్రెయిన్ పని చేయట్లేదు. మందు సిగరెట్ అలవాటు లేవో అయితే. భాషా పంచాబులో 650 ఇవ్వాలంట. ఇవ్వమని గోళ మింగుతున్నాడు. పాన్ షాప్ ఏంటి? అది పాన్ కార్డ్. అది జిరాక్స్ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి నా రమ్మి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? మరి మింగితే అంటే వీడు టాబ్లెట్లు వేసుకోలేదు, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు. యద్దవ్వా. అవును, ఇవన్నీ అడుగుతున్నారు ఎందుకు? లేదు, ఊరికే అడిగాను. ఇందాక నుంచి లోపల కొట్టేసుకుంటుంది. ఒక విషయం అడగనా? అడగండి. మీరేమనుకోకూడదు. పర్లేదు, అడగండి. ఆర్ యు షూర్? డామ్ షూర్. మీ డ్రెస్ రెడీమేడా లేకపోతే బట్ట పెట్టి కుట్టించుకుంటారా? అదే కొలతలు కరెక్ట్గా ఉంటాను. పరిచయం కొద్దీ అడిగామండి, నచ్చకపోతే తర్వాత చెప్పండి. మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? అయ్యో పర్లేదు, అడిగండి. అడిగండి. వీడికి సిగ్గు మానం అలాంటివి ఏం లేవు, ఏమనుకోడు. పేగ ముక్కలు రాలిపోతాయి. కొద్దిసేపు సైలెంట్ కూర్చో. నా బైక్ ఇస్తే నేను పోతా. ప్రపోజ్ చేయని, డైరెక్ట్ బార్కి వెళ్దాం. కేసుబీలో 2 పేజీలు ఇప్పిస్తా. మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. అయ్యో ఏం లేదండి. ఇలా అడగచ్చో లేదో తెలీదు. అడగండి. ఎంతైనా మీకు కొంచెం నోటి దూల ఎక్కువ కదా. అదేంటండి పుసుక్కని అంత మాట అనేసారు? ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ అడిగాలండి, తమాషకి, జస్ట్ ఫర్ ఫన్. తమాషక. మీ షర్ట్ బాగుంది. వీడియో విజయ్ దేవరకొండ ఏమో రష్మిక మండక. అరిచింది పిచ్చి కుక్క కదా, ఇలా అరిస్తే పోతుందన్నారు. కరెక్ట్ లేరా? ఏదో మాట్లాడాలన్నారు. అది నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. సిగ్గెందుకండి, ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. మీరు చెప్పేసేయండి. అదే ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు.
ఆగలేకపోతున్నారండి. చెప్పాక మీరు ఏం అనుకోకూడదు అయితే ఇలా చెప్తున్నానని. అయ్యో దాంట్లో ఏముందని అనుకోండి, మీరు చెప్పండి. మామా అది మీరు నేను నాకు మీకు నాకు మీకు హే! నచ్చాను అంతే కదా, ఎందుకు నసుకుతున్నారు? వయసులో ఉన్నాం, ఇష్టపడ్డాం, దాంట్లో ఏముందండి? మీరు నాకు ఓకే, నేను మీకు ఓకే, మీరు అంటే కేకే, అంతే కదా, దానికి ఎందుకు భయపడుతున్నారు? అయ్యయ్యో అది కాదండి. ఇంకెందుకు శ్రీదేవి, ఈ జగదగ వీరుని ఏలుకో. ఏహే నోరు మూసుకుంటావా? చెప్పేది విను. నేను నిన్ను లవ్ చేయట్లేదు. వీడికి తినిపించిరా హనీ కేకు. అంటే మీరు మా వాని లవ్ చేయలేదా? లేదు. మరి ఫోన్ నెంబర్ అది? అంటే అది ఓకే, స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. నాకు ఈ లవ్లు వాటి మీద నమ్మకం లేదు. బతికున్నావా? లేవు. ఈ జనరేషన్లో ప్రేమ అనేది కాగితపు పడవ లాంటిది. చూడ్డానికి బాగుంటుంది, ప్రయాణించడానికి వీలుండదు. హలో హలో, ఇంకా చాలా ఆపండి. ఇలాంటివి కోట వేస్తే కోటి చెప్తా. అయినా దీంతో మాట్లాడండి మామ, నవ్వు లేదు నవ్వు లేదని వెళ్ళిపోదాం పదా. హలో హలో ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. ఒక్క ఫ్రెండ్గా అయినా నేను చెప్పేది వినండి, తర్వాత మీ ఇష్టం. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇండియాలోనే నంబర్ 1 కంపెనీగా దాన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓ వావ్, అయితే నాతో పని ఏంటి? మీ కంపెనీకి శంకుస్థాపన చేయాలనా? హలో అంత వెటకారం అక్కర్లేదు. మీరు చేయగలిగే హెల్పే. మీరు చేస్తానంటే చెప్పండి. మామా హెల్ప్ అంటుంది, చేస్తానని చెప్పు. దాన్ని ఏముంది, అలా అయినా అమ్మాయికి దగ్గర అవ్వచ్చు. కరెక్టే మామా, నీ మట్టి బుర్ర బాగానే పనిచేస్తుంది. ఆ హెల్ప్ ఏంటో అడగండి, ఆలోచిస్తా. కొద్ది రోజులుగా ఒకడు నన్ను ఫాలో చేస్తున్నాడు. ఇలా కత్తిలా రెడీ అయితే వెంటపడరా మరి. ఏంటి? నచ్చావేమో, లవ్ చేస్తున్నాడేమో అంటున్నా. వాడి బాలకం చూస్తే దొంగోడ్లా ఉన్నాడు. మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. అవును, మేమెందుకు హెల్ప్ చేయాలి? ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి. అర్థం కాల. మనం కూడా దొంగల్లా ఉన్నామంటుంది మామా. అయ్యో నేను అలా అనలేదు. మీరు చూడడానికి చాలా మంచోళ్ళ ఉన్నారు, అందుకే. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వేం ఊరికే చేయక్కర్లేదులే, డబ్బులు ఇస్తాను. నన్ను డబ్బుతో కొనాలంటే వరల్డ్ బ్యాంక్ లో అప్పడగాలి. ఎలా ఉంది మామ డైలాగు? ఒప్పేసుకుని పిల్లని లైన్లో పెట్టుకో. కత్తిలా ఉంది. నీ చెల్లి కత్తిలా ఉందనడానికి నోరెలా వచ్చిందిరా నీచుమాలిన కుక్క. నీ సాయి కుమార్ డైలాగ్ లాపి వచ్చిన పని కానీ కనిపెట్టేసాడు. ఓకే అండి, మీ అర్జీ మేము స్వీకరిస్తున్నాం. ఓకే థ్యాంక్ యూ. రేపు లొకేషన్ పెడతా, అక్కడికి వచ్చేయండి. నా చేయి కూడా పట్టుకోవచ్చు కదా. ఎందుకంటే టెన్షన్ పడుతున్నారు? మీరేం టెన్షన్ పడకండి, వాడైతే రానివ్వండి. పోనీ వంగు పెట్టి ఏంటి? ఆహా దాని గురించి కాదు. మరేంటికండి ఆలోచన? నేను స్టార్ట్ చేయబోయే కంపెనీకి ఏ పేరు పెడదామని ఆలోచిస్తున్నా. కడుపు కాకముందే కొడుకు ఏం పేరు పెట్టాలని పంతుల్ని అడిగిందంట ఓ పతివేత. అట్లుందండి. ఏంటి ఏమన్నారు? ఏం కాదండి, పుల్లమ్మ పునుగుల కంపెనీ అని పెట్టుకోండి. హలో అది పునుగులు బజ్జీల బండి కాదు, కార్పొరేట్ కంపెనీ. అదే అండి, కోఆపరేట్ కంపెనీ. వీడు ఇంకా రావట్లేదు. ఏమో ఈ టైంకి వచ్చేస్తుంటాడు. ఛ, ఎదవలకి అసలు టైం సెన్సే ఉండదండి. ఇంత అందమైన అమ్మాయి కోసం లేట్ ఉండడం ఏంటండి? ఇంకోటి ఎవడైనా వచ్చి ఖర్చు వేసేసుకుంటే ముందే 10 మంది అబ్బాయిలకి 4 అమ్మాయిలు ఉన్నారంట. అదిగో వాడే. వాడా? వాడా? సరే నువ్వు అక్కడికి వెళ్ళు, నేను వాడి సంగతి చూస్తా. ఎందుకు? కబడ్డీ ఆడడానికి. వాడు నిజంగా దొంగ ఆడనుకో, వాడు నిన్ను నాతో చూసాడనుకో, అటు నుంచి అటే పారిపోతాడు. వాడు ఎందుకు వచ్చాడో తెలియాలి కదా, నువ్వు అందుకే అక్కడ దాక్కు, నేను వాడి సంగతి చెప్తా. వీడియో సింగం 2 మరి. అవును నువ్వు వెళ్ళు తల్లి. రే ఎవర్రా మీరు? పట్టబోగులే మందాగా వచ్చినారు.
కోటర్కి 190 రూపాయలు తక్కువ ఉన్నాయి, ఇస్తావా ప్లీజ్? నేనెందుకు ఇవ్వాలి? అయినా కోటర్ 190 ఏంటి? కోటరే 190 అదే కదా. తక్కువ అయ్యాయి, ఇచ్చేసి వెళ్ళిపో. వీళ్ళేంటి మ్యాటర్ గురించి మాట్లాడకుండా క్వార్టర్ గురించి మాట్లాడుతున్నారు? రే నీ పేరేంటి? జాన్స్ను. మసిబొగ్గులు అన్నావు, నువ్వు జాన్సన్ ఏంట్రా? ఏ సబిసే బాత్ కరో. రే ఏంట్రా పక్క గల్లీలో తిరుగుతున్నావు? అలా ఏం లేదు బ్రో, క్యాజువల్ గా ఎప్పట్లాగే. కొడితే స్నో గట్టిగా అయిపోద్ది రే, మర్యాదగా చెప్పు. ఆ సందులో ఒక అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది బ్రో. ఏంటి నిన్నే? యా ఆఫ్ కోర్స్. అందంగా పుట్టడం నా తప్ప? తప్పు నీది కాదురా, నువ్వు ఇది చెప్పాక కూడా నేను గమ్మున్నా చూడు, నాది తప్పు. దీన్ని మా ఊర్లో జలస్ అంటారు. హే నిజం చెప్పురా, నువ్వు కిడ్నాపరే కదా? బ్రో మీరు ఎవరు కాలర్ పట్టుకున్నారో తెలుసా? ఈ విషయం మా గల్లీలో తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఎంతమంది ఉన్నారా మీ వైపు? ఉంటారు 200 మంది. అందరు మీ వాళ్ళేనా? అందరూ మా వాళ్ళే. తెలిసిననుకో దిగిరి చేస్తారు. ఏ బ్యాండ్ గ్రూప్ రా? బ్రో కొంచెం మర్యాదగా మాట్లాడండి. మర్యాద మొగ్గ కాదురా, మనలో మనమాట. వేటపాలెంలో గడియార స్తంభం కనబడడం లేదంట, ఇప్పట్లో దుర్గ దగ్గర కూడా లేదంట. నీ దగ్గర ఏమన్నా ఉన్నాయి? బ్రో ఏంటి బ్రో ఆ మాటలు? మరి నువ్వు చేసింది ఏంట్రా? నన్ను ఆ అమ్మాయి లవ్ చేస్తుంది బ్రో. నువ్వు రా. హలో మేడం, నడాలి. ఇట్రండి. ఏంట్రా ఈ అమ్మాయినా? ఏంటి నువ్వు వీడిని లవ్ చేస్తున్నావా? ఛీ బ్యా లేదు. హే బ్రో తను అబద్ధం చెప్తుంది బ్రో. ఈ ప్రపంచం ఎదురొచ్చినా మమ్మల్ని ఇద్దరిని ఎవ్వరు విడదీయలేరు. ఎక్కువ మాట్లాడితే మూతి పళ్ళు రాల్తాయి. ఛీ నేను నిన్ను లవ్ చేయడం ఏంటి, ఏదవ పేడు మొహం వేసుకొని. తీరిందా? పద్ధతికి చెప్తే వినవురా నువ్వు. వెళ్ళెక్క నుంచి ఇంకోసారి ఈ వీధిలో కనపడ్డావు అనుకో, నోట్లో సింగేసి కొడతా నాయాల, చెప్పి నాయాల. ఇట్స్ ఓకే బ్రో, నాతో జీవితం పంచుకునే అదృష్టం తనకు లేదు. ఏం కాన్ఫిడెంట్ రా, నీ కాన్ఫిడెంట్ కి సలాం. అవును బ్రో, తనేమన్నా నీ చెల్లి? ప్రపంచంలో చెల్లి లేని ఏకైక మగాన్ని నేనే రా, లబ్బే. బాయ్ బ్రో. దెంగే ఒక అమ్మాయిని ఎత్తుకులాడుకోవాలా? ఆ గడియార స్తంభం మిరుక్కుందేమో, తీసి అక్కడే పెట్టేరా. సాల్వా, ఇంత చిన్న ప్రాబ్లం కి ఓ తెగ బాధపడుతున్నారు. ఎందుకో తెలీదు, ఏదైనా సమస్య వస్తే వెంటనే సాల్వ్ చేసుకోవాలనిపిస్తుంది. మంచి హ్యాబిట్ నాలాగే. మామా ఈఎంఐ కట్టగా ఇది 4వ నెల. రే నువ్వు నా లవ్ సెట్ చేయడానికి వచ్చావా, చెడమింగడానికి వచ్చావా? వెళ్ళి ఏదో ఒకటి మాటలు సెట్ చేయి. మరి నైట్కి పార్టీ మొత్తం నాదే. ఫుల్ బాటిల్కి చుక్క తక్కువైనా మూసి నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురా, గుర్తుపెట్టుకో. ఈ ప్రవీణ్ గాడి మాట అంటే ప్రాణం కన్నా ఎక్కువ. నీ ప్రేమ నా బాధ్యత. ఏంటి ఇప్పుడు మీలో మీరే మాట్లాడుకుంటూ ఉంటారా? ఆగండి చెప్తా. ఏం లేదండి, మర్చిపోలేని గతాన్ని వాడు గుర్తు చేసుకున్నప్పుడల్లా వాడి పక్క నుండి నేను ఓదారుస్తూ ఉంటా. అయ్యో అంత బాధ ఏమొచ్చింది ఇప్పుడు? అంటే వద్దురా వద్దు. అసలు ఏమైంది? అది రే వద్దురా రమ్మి, ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడుతున్నా, దాన్ని గుర్తు చేయొద్దు. రమ్మి ఏమైంది చెప్తావా? అది అదో పెద్ద కథ అండి, నా వల్ల కాదు, నేను చెప్పలేను. రే రమ్మి వద్దురా ప్లీజ్, చెప్పొద్దురా. నువ్వు ఆపుతావా? రమ్మి నువ్వు చెప్పు. మీకు ఇప్పుడు కనిపిస్తున్న ప్రవీణ్ వేరు, ఒకప్పుడు ప్రవీణ్ వేరు. రే రమ్మి నువ్వు ఆగరా, ఇంకెన్నాళ్ళు నీలో నువ్వు దాచుకుని బాధపడతావు. వీడేంటి మరీ రెచ్చిపోతున్నాడు. గతాన్ని తవ్వి చూస్తే వాడి జీవితంలో ముళ్ళ నిచ్చెనలు, మందు పోయలేని బాధలే వానికి మిగిల్చాయి. పెద్ద డైలాగే. అయ్యో ఇంకేమైంది? వీడు ఒక అమ్మాయిని ప్రేమించేవాడు, కానీ ఆ అమ్మాయి విన్ని బ్రదర్ బ్రదర్ అని పిలిచేది. కానీ వీడేమో సిన్సియర్ గా ప్రేమించేవాడు. మధ్యలో ఒక బకటుడు హే జాన్ అని వచ్చాడు. లవ్ చేస్తున్నాడేమో అని డౌట్ తో పిచ్చే కొట్టుడు కొట్టాడు. రే ఇది అట్లిగాడి స్టోరీ రా, ఏం చేసి పెడతా. తర్వాత అమ్మాయి మనోడి మీద సీరియస్ అయింది, వాని ఎందుకు కొట్టావని. మనోడికి ఏం తెలుసు, వాడు ఆ అమ్మాయి కొలిగ్ గాని. ఎంతైనా ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటే ఎవరికైనా కోపం రాదా చెప్పండి? కరెక్టే, ఎవరికైనా కోపమే వస్తుంది. ఒకరోజు వీడు వెళ్ళి ఆ అమ్మాయికి సారీ సిస్టర్ అని చెప్పేశాడు. అవునా? అంత ఈజీగా సిస్టర్ అని ఎలా చెప్పేశాడు? కానీ ఆ అమ్మాయి వీడిని చాలా రోజులకు లవ్ చేసేది, సరదాగా బ్రదర్ అని ఆట పట్టించేది. మట్టిబుర కదా, మనోడికి అర్థమై సావదు. రే రమ్మా ఇక చాలరా,
తను కూడా నన్ను అన్నయ్య అని పిలిచేది. వీడికి ఆ అమ్మాయి ఎస్ చెప్పేసింది. తర్వాత చాలా రోజులకి రే రమ్మి ప్లీజ్ చాలు వెళ్ళిపోదాం రా ప్లీజ్. ఆ తర్వాత ఏమైంది? రమ్మి నిన్నే ఏమైంది చెప్పు. రే రమ్మి ప్లీజ్ నా మాట విని ఇంటికి వెళ్ళిపోదాం. కాసేపు నువ్వు ఆగుతావా? రమ్మి నువ్వు చెప్పు. రమ్మి నిన్నే అడిగేది చెప్పు. తర్వాత ఏమైంది? ఆ అమ్మాయి వీడు ఒకరోజు బయటికి వెళ్ళారు. ఆ అమ్మాయి ఐస్ క్రీమ్ కోసం వెళ్ళింది. పాపం రోడ్డు క్రాస్ చేస్తుండగా వాడి కళ్ళ ముందర యాక్సిడెంట్లో బ్రదర్ అంటూ స్పాట్లోనే స్లో మోషన్లో చచ్చిపోయింది. నీ నేరేషన్కి ఆస్కార్ ఇవ్వచ్చు మామ. బొత్తిగా నీ సినిమా నాలెడ్జ్ లేదు, ఎట్లా బతుకుతుందేమో. ఫినిషింగ్ టచ్ ఒకటి ఇద్దాం. ఇన్నాళ్ళు చూస్తున్న వాడు వేరు. చాలా రోజులకి వాడు హ్యాపీగా ఉండటం చూశాను. నాకు మళ్ళీ పాత ప్రేమ కనిపించాడు. ఫైనల్గా ఒక విషయం, వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి జాలి వర్షం, ఇంకా మీ ఇష్టం. సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి. అదేంటి మామ రాజారాణి స్టోరీ చెప్పేశావు? కొంపదీసి కనిపెట్టుంటే కనిపెట్టినప్పుడులే అంతంటావా? చిక్కి చిక్కి చాలం చిక్కి చిక్కి చాలం. మామ తను ఫోన్ చేస్తున్నారా? ఎత్తు ఎత్తు ఎత్తు. హలో. హే హాయ్, డిస్టర్బ్ చేశానా? ఏం లేదు చెప్పండి. అది అది నా పేరు పుల్లమ్మ కాదు, రమ్య. ఇది చెప్పడానికే కాల్ చేశారా? అంటే అది కాదు. మరేంటి? సరే అయితే ఉంటా. హలో బ్రదర్. ఆ అమ్మాయి ఇలానే పిలిచేదా? ఇంక నుంచి నేను కూడా ఇలానే పిలుస్తాను. అంటే అంటే అంతే బ్రదర్. దీనికి కూడా 2 days తీసుకోకండి.